హలో అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ అయితే కుకింగ్ చేస్తున్నాడనమాట. కర్రీ చేస్తున్నాడు. నాకు కొంచెం హెడేక్గా ఉంది. ఈరోజు కర్రీ చేయవా అంటే, సరే నువ్వు పడుకో నేను చేస్తా అని చెప్పేసి చేస్తున్నాడనమాట. కిచెన్ రూమ్లో చేస్తా ఒక్కడికే బోర్ కొట్టిద్దని ఫోన్ చూసుకుంటూ మరీ చేస్తున్నాడనమాట. ఈ రోజనే కాదండి, అప్పుడప్పుడైతే మా హస్బెండ్ కర్రీ చేస్తాడు నా కోసం. ఇంట్లో కర్రీ చేయటం చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తాడు. అసలు ఎప్పుడైనా అడిగితే కాదు అనకుండా చేస్తాడనమాట. ఈరోజు వచ్చేసి బెండకాయలండి. బెండకాయ ఫ్రై చేస్తున్నాడు. చాలా బాగా చేస్తాడండి కర్రీస్. నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ పెట్టే పప్పుచారు అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. పప్పుచారు బెండకాయ ఫ్రై అయితే బాగా చేస్తాడనమాట. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తాడు. అందుకే అది చేస్తున్నాడు అనమాట. బెండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా త్వరగా చేస్తాడు. అందుకే అది అయిపోయిద్దని బెండకాయ కట్ చేసి వండుతున్నాడు. ఇంకా నా రోజైతే మాకు ఇట్లానే ఉండిద్దండి. ఒకళ్ళకి బాగాలేదంటే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాము. బాగానే చేస్తాడు పాపం. కాదు అనుకోకుండా అయితే చేస్తాడు. మధ్య మధ్యలో టైం పాస్ అవ్వటం కోసం ఫోన్ చూసుకుంటూ చేస్తున్నాడు అనమాట. కరెంట్ పోయింది. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. పాపం ఇప్పటి వరకు చీకట్లోనే చేశాడు. అంటే చీకటి ఏం కాదండి, 6:30 అయింది అంతే. కాకపోతే కొంచెం నీడ పడిద్ది అనమాట, షాడో. సో అందుకని ఇంక ఇప్పుడైతే లైట్ వచ్చేసింది అనమాట. లాస్ట్కి అయితే కర్రీ అయితే చేసేస్తున్నాడు. ఇలా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ పాపం హెల్ప్ చేస్తాడు చాలా, అంటే చాలాసార్లు చేస్తాడు. అప్పుడప్పుడనే కాదు, మా హస్బెండ్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నా కూడా తనకి ఏదన్నా తినాలనిపించినా చేస్తాడు. లేదంటే నాకు ఎప్పుడైనా హెడేక్గా ఉంది బాగాలేదు కర్రీ చేయవా అన్నా కూడా చేస్తాడు. ఏమీ అనుకోకుండా చేస్తాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఏం చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. కుకింగ్ మాస్టర్ అయిపోయాడు ఒకరోజు మా ఆయన. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు అయితే? మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? మనమైతే కారం మిర్చి అన్నీ కలిపి ఒకసారి మామూలుగా దానిలోనే వేసేస్తాం కదా సబ్జీలో కూరలో. కానీ మా హస్బెండ్ అయితే వెరైటీ చేస్తాడనమాట. బౌల్లో వేసాడు చూడండి. పసుపు సాల్టు మిర్చి పౌడరు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసాడనమాట. ఇవన్నీ వేసి దానిలో కొంచెం వాటర్ పోస్తాడు. కొంచెం అంటే కొంచెం పోసేసి ఆ మిక్సింగ్ అంతా ఆ కర్రీలో వేస్తాడు. లాస్ట్లో చిన్నులపాయలు కొట్టేస్తాడు. అదిగో చూసారా, సూపర్ వచ్చింది కదా కర్రీ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బెండకాయ ఫ్రై అనమాట. బాగా చేస్తాడు బెండకాయ ఫ్రై. టమాటాలు కూడా వేసి చేస్తాడు. ఓకేనా? మీ ఇంట్లో కూడా ఇలాగ చేస్తారా? కామెంట్ చేయండి. బాయ్.